సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. అసలు మనం ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ నేను చేయాలి, అలాంటప్పుడు మనం ఫంక్షన్స్ ని యూజ్ చేయాలి. బట్ ఫంక్షన్స్ ఇంకా ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక రాసిన కోడ్ ని నేను మళ్ళా రాయాల్సిన అవసరం ఉండదు, నేను దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను def is a keyword to create a functions in Python. Syntax చెప్తున్నాను. def function name then parenthesis then parameters, తర్వాత ఫంక్షన్ కోడ్ రాసిన తర్వాత we have to call the functions అన్నమాట. సో ఫంక్షన్స్ ని మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఏదైనా ఒక ఈవెంట్ తీసుకోవచ్చు. లైక్ ఒక మ్యారేజ్ ఈవెంట్ తీసుకోండి. మ్యారేజ్ ఈవెంట్ అంటే డైరెక్ట్ గా మనం మ్యారేజ్ చేసాం కదా, సో అందులో ఉన్న టాస్క్స్ మనము డివైడ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అందులో టాస్క్ మనం డివైడ్ చేయాలి. ఆ టాస్క్ మొత్తం మనం ఫంక్షన్స్ లోనే రాయాలి. సో ఇక్కడ కూడా మనం మ్యారేజ్ ఈవెంట్ లో ఒక్కొక్క టాస్క్ డివైడ్ చేసి ఆ టాస్క్ మనం కంప్లీట్ చేస్తూ ఫైనల్ గా మ్యారేజ్ ఈవెంట్ ని కంప్లీట్ చేస్తాము. సో ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఒక్కొక్క ఫంక్షన్స్ మనం కంప్లీట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము. సో ఫంక్షన్స్ యొక్క ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఫంక్షన్స్ వీడియో మొత్తం చూసేయండి. ప్లీజ్ ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్. అండ్ ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.